నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడులో వెలుగులోకి వచ్చిన పురాతన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటా వర్షాలు, వరదల సమయంలో పెన్నా నది ఉధృతికి పెరుమాళ్లపాడు ముంపునకు గురయ్యేది. విసిగిపోయిన ప్రజలు మరోచోట ఊరు నిర్మించుకున్నారు. పాత ఊరిలో ఇళ్లు, నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని అలాగా వదిలేయడంతో కాలక్రమేణా ఇసుక మేటల కింద కూరుకుపోయింది. విశిష్ట చరిత్ర కలిగిన ఆలయం కావడంతో దాన్ని మళ్లీ పునర్నిర్మించాలని గ్రామస్తులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కరోనా సమయంలో ఆలయంపై ఉన్న ఇసుకను యంత్రాల సాయంతో కొంతదాకా తొలగించారు. ఇదే విషయాన్ని గ్రామస్తులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. పురాతన ఆలయం చుట్టూ ఉన్న ఇసుకను యంత్రాల సాయంతో తొలగించిన స్థానికులు ఎట్టకేలకు నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని వెలికితీశారు. నాగేశ్వర స్వామి దేవస్థానం అనేది మా గ్రామంలో ఉన్నది. 1947 సంవత్సరంలోనే ఇసుక తుఫాను వచ్చి ఇసుక వల్ల మేట పెట్టుకుంటూ వచ్చేసి దేవస్థానం పక్కన ఉన్న గ్రామం మొత్తం బూడిపోతూ వచ్చింది. ఆ గ్రామం బూడిపోతూ వస్తుండే మేమందరం ఇక్కడ కాపురాలు చేయలేక వేరే స్థలం తీసుకుని వేరేది ఇక్కడ పోయి అక్కడ కాపురాలు ఉండసాగినాము. మళ్ళీ ఈ దేవస్థానం పునర్నిర్మాణం కావాలని ఇంతకుముందు ఉన్న వాళ్ళకి, అధికారులకి, నాయకులకి చాలా మందికి ఎన్నెన్నో సార్లు చెప్పుకొని విన్నవించుకున్నాము. అయినా ప్రతిఫలం కలగలేదు. ఈ రామనారాయణ రెడ్డి గారు మా నియోజకవర్గం అయిన వల్ల మేము ఎమ్మెల్యేగా అయిండు, మినిస్టర్ కూడా దేవాదాయ శాఖ కాబట్టి మేము ఆయన్ని వేడుకున్నాము. ఆయన మంచి ఉద్దేశంతో దేవస్థానం నిర్మాణం చేయిస్తానని చెప్పి 1,50,00,000 శాంక్షన్ చేయించినాడు. 3 ఎకరాలు ఒక ప్రభుత్వ భూమిని దేవస్థానాన్ని కేటాయించమని ఆదేశాలు ఇచ్చాడు. కాబట్టి ఈ దేవస్థానాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేయించి దాని తగిన ఏర్పాట్లన్నీ చేయించాలని మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. మా ఊర్లో ఇసుక, అది దేవస్థానం అంతా ఇసుక బూడిపోయినది. ఆ తర్వాత పిల్లలు వచ్చేసి కరోనా టైంలో మొత్తం లోడేసి నీట్గా చేశారు. పైన మంత్రి గారు వచ్చేసి చూసి అన్నీ బాగుంది, దీన్ని అంతా లోడేసి నీట్గా చేశాడు. పక్కన కట్టిస్తానని చెప్పాడు, కట్టిస్తాడు కూడాను. గుడి ప్రతిష్ట చేస్తారు అని అంటే చూద్దాం, గుడి పాత గుడి ఎలా ఉందో చూద్దామని వచ్చాము. చూస్తే ఇక్కడ ఇసుక విపరీతంగా బూడిపోయింది. అది దాన్ని తోడినారు, తోడి కొంచెం గుడి మాత్రం బయటపడింది. దాన్ని నిర్మించాలని వాళ్ళు ఊరు అంతా అడిగినారని రామనారాయణ రెడ్డి కూడా అది చేస్తానని వాగ్దానం ఇచ్చాడని వాళ్ళు చెప్తుంటే విన్నాము. మా ఊర్లో గత 1940 సంవత్సరంలో ఈ నాగేశ్వర దేవస్థానం నిర్మించడం జరిగిందని మా పూర్వీకులు చెప్తున్నారు. కానీ 1973 సంవత్సరంలో వచ్చినటువంటి ఇసుక తుఫాను కారణంగా ఈ గుడి మొత్తం బూడిపోవడం జరిగింది. కానీ మేము అప్పుడు మా పూర్వీకులు చెప్పిన ప్రకారం ఇక్కడ గుడి అనేది మాత్రం మాకు తెలిసింది. కరోనా టైంలో గుడి చూద్దామని చెప్పి, వెలికి తీద్దామని చెప్పి మిషన్ తీసుకొచ్చి అంతా తొలగించడం జరిగింది. తొలగిస్తే గుడి పైన గోపురం వరకు తీయగలిగాం. కానీ అప్పుడు కరోనా టైంలో మాకు కొన్ని ఇబ్బందుల కారణంగా గుడి పూర్తిగా తీయడానికి అవకాశం లేకుండా పోయింది. ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి అయినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. 2024 సంవత్సరంలో ఇక్కడ రావడం జరిగింది. చూశాడు గుడి కూడా. చూసి దీన్ని ఏ విధంగా మనం మళ్ళీ పునర్నిర్మించేద్దామని ఖచ్చితంగా ఆయన అయితే మాకు మాట ఇచ్చారు. ఇచ్చిన ప్రకారం ఆయన మొత్తం గుడి అంతా తిరిగి చూసి ఇసుక అంతా తొలగించి దీనికి పూర్వవైభవం తీసుకొద్దామని చెప్పడం జరిగింది. ఫిబ్రవరి 20వ తేదీ దీనికి శంకుస్థాపన కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. మాకు అందరూ సహకరిస్తారని ఆయన సదా మేము ఆయన పాత్రకు రుణపడి ఉన్నాం.